శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర. ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ నామం. మహత్తరమైనటువంటి ఈ నామాన్ని దత్తభక్తులందరూ భక్తితో శ్రద్ధతో గానం చేస్తూ ఉంటారు, పరవశించిపోతూ ఉంటారు. ఆ నామంలోనే ఒక అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి తెలియని శక్తి ఉంది. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి విశ్వశక్తి దాగి ఉందో, స్వామివారి అపారమైనటువంటి శక్తి దాగి ఉందో అనిపిస్తూ ఉంటుంది. దత్తభక్తులందరూ దిగంబర నామం చేస్తూ ఉంటే చూసేవారు కూడా తనివి తీరా ముగ్ధులై పరవశించిపోతూ ఉంటారు, వింటూ ఉంటారు. శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృతంలో 52వ అధ్యాయము ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం. దానిలో శంకరభట్టు ఒక తన అనుభవాన్ని యోగానుభవంగా నిరూపణ ఇవ్వడం జరిగింది. శ్రీపాదుల వారి దివ్య దర్శనాన్ని పొందడం జరిగింది. శంకరభట్టు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. నేను 3 సంవత్సరాల పాటు ప్రతిరోజును అర్ధరాత్రి సమయమున శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్య తేజోమయ దర్శనమును పొందుచుంటిని. నేను నా యోగానుభూతులను ప్రత్యేకంగా ఒక పుస్తకంగా వ్రాసి ఉంటిని. దానిని హిమాలయముల యందుండెడి యోగి ఒకరు తీసుకుని పోయిరి. శ్రీపాద శ్రీవల్లభుల ఆజ్ఞ మేరకు మాత్రమే ఈ విధంగా జరిగింది. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. చాలా చిన్నగా ఉంటుంది ఈ అధ్యాయం, 52వ అధ్యాయం. కానీ ఈ అధ్యాయం చదవటం వల్ల, ఈ అధ్యాయాన్ని పరిపూర్ణంగా విశ్వసించి ఎవరైతే పారాయణం చేస్తారో, ఇంత చిన్నటి అధ్యాయాన్ని, ఈ శంకరభట్టు తన అనుభవాన్ని ఈ విధంగా చెప్పిన ఈ అధ్యాయాన్ని చదివితే ఏ సమస్య అయినను, మీరు ఎంత జటిలమైనటువంటి సమస్యలో ఉన్నా, ఎటువంటి కష్టాల్లో ఉన్నా, మీకు అప్రయత్నంగా చాలా సులభంగా మీకు పరిష్కరించబడుతుందని స్వామివారే స్వయంగా చెప్పడం జరిగింది అని శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృతంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక కష్టంలో, ఏదో ఒక సమస్యల్లో మనము మునిగి తేలుతూ ఉంటాం. ప్రతి చిన్న సమస్యను సమస్యగా పెద్దగా భావిస్తూ ఉంటాం. మీకు ఏదో జటిలమైన సమస్య ఏర్పడింది, పరిష్కరించలేనటువంటి కష్టం మీకు ఏర్పడింది. అప్పుడు మీరు శ్రీవల్లభ దివ్య చరితామృతంలో 52వ అధ్యాయాన్ని, చిన్నగా ఉంటుంది ఈ అధ్యాయం, ఈ 52వ అధ్యాయాన్ని మీరు చదివితే భక్తితో శ్రద్ధతో విశ్వాసముంచి నమ్మకంతో ఆ శ్రీపాద శ్రీవల్లభ స్వామి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచి మీరు కనుక ఈ అధ్యాయాన్ని చదివితే మీకున్నటువంటి ఎంత జటిలమైనటువంటి సమస్య అయినా, ఎంత జటిలమైనటువంటి కష్టమైనా అప్రయత్నంగా సులభంగా నేను పరిష్కరిస్తాను అంటాడు స్వామివారు. కాబట్టి ఇంత చిన్న అధ్యాయాన్ని మీరు మనస్సులో మననం చేసుకుంటూ ఉండండి నిరంతరం కూడా. మీకు కష్టం వచ్చిందా, శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృతం గ్రంథరాజాన్ని తీసి ఈ అధ్యాయాన్ని చదవండి. చాలా చిన్నగా ఉంది. నేను మళ్ళొకసారి చదవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను 3 సంవత్సరముల పాటు ప్రతిరోజును అర్ధరాత్రి సమయమున శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్య తేజోమయ దర్శనాన్ని పొందుచుంటిని. నేను నా యోగానుభూతులను ప్రత్యేకంగా ఒక పుస్తకంగా వ్రాసి ఉంటిని. దాన్ని హిమాలయముల యందుండెడి యోగి ఒకరు తీసుకొని పోయిరి. శ్రీపాద శ్రీవల్లభుల ఆజ్ఞ మేరకు మాత్రమే ఈ విధంగా జరిగింది. శంకరభట్టు రాసినటువంటి ఆ యోగంలో తను అనుభూతులు చెందినటువంటి ఒక పుస్తకాన్ని వ్రాస్తే, ఆ హిమాలయాల్లో ఉన్నటువంటి యోగి ఒకరు వచ్చి ఈ పుస్తకాన్ని తీసుకొని పోయారు. ఇది శ్రీపాద శ్రీవల్లభుల ఆజ్ఞ మేరకే ఈ విధంగా జరిగింది. కాబట్టి ఈ అధ్యాయాన్ని చదవటం వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి అని ఇంత చక్కగా వివరణ చేయడం జరిగింది. కాబట్టి మీకు ఎంత కష్టం వచ్చినా, ఏ జటిలమైన సమస్య ఏర్పడినా దివ్యరాజంలో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో 52వ అధ్యాయం చదవండి. మనస్ఫూర్తిగా విశ్వసించి చేయండి, మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇది నా అనుభవం. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.
శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.